తిరువూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి, అలాగే విజయవాడ ఎంపీ చిన్ని వీళ్ళిద్దరి మధ్యన కేశినేని చిన్నెల మధ్య వివాదం ఏంటి? ఇగో క్లాష్ ఏమవుతున్నదంటే ఎమ్మెల్యేని పట్టించుకోకుండా ఈయన అక్కడ ఎమ్మెల్యేని దెబ్బతీయాలనుకునేటటువంటి సొంత పార్టీలోని కుట్రదారులకు అండగా నిలబడుతూ వాళ్ళు పిలిచిన ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు, ఎమ్మెల్యేని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అదే కొలికపూడి ఆగ్రహానికి కారణం. సుజనా చౌదరి విషయంలోనూ, బోండా ఉమా విషయంలోనూ, గద్దె రామ్మోహన్ విషయంలోనూ, వసంత కృష్ణ ప్రసాద్ విషయంలోనూ ఎమ్మెల్యేలను కలుపుకుని వెళ్తారు. శ్రీరామ్ తాతయ్య విషయంలోనైనా అదే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీట్లు అయినటువంటి నందిగామ విషయంలో కావచ్చు, తన తిరువూరు విషయంలో కావచ్చు, తమని కలుపుకెళ్ళకపోగా తమని దెబ్బ కొట్టాలని ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రత్యర్థులు చేసే కుట్రలకి సహకరిస్తున్నారు చిన్ని, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అన్నది ఆయన ప్రధానమైనటువంటి ఆగ్రహం. మొన్న ఈ మధ్యన అధిష్టానం దగ్గరికి పంపించినటువంటిది, ఈవెన్ ఆయన చేసినటువంటి ఆగ్రహవేశమైనటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా చూసాం. ఎందుకు మొన్న వచ్చింది అకస్మాత్తుగా అంటే, కొలికపూడి ఇంటి వెనకాలే కావాలని ఒక పెద్ద మీటింగ్ పెట్టి దానికి గెస్ట్గా కేశినేని చిన్ని ఈవెన్ డీజేలు పెట్టి కవ్వించారు అది ఆయన్ని. దాంతో ఈ నా ఇంటి వెనకాల పెట్టి కూడా నన్ను పిలవనటువంటి పరిస్థితి, నాకు వ్యతిరేకంగా పెట్టేటటువంటి మీటింగ్కి చిన్ని వస్తున్నారన్న ఆగ్రహంతో చిన్ని మీద ఆరోపణలు, అవినీతి ఆరోపణలకు సంబంధించిన అంశాలు కానీ చిన్ని వ్యవహార శైలి మీద ఓపెన్ ఫైర్ అయిపోయినటువంటి పరిస్థితి. పార్టీ అధిష్టానం పల్లా అప్పుడు పిలిపించి ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు నేనే వచ్చి మాట్లాడతానన్నారని చెప్పేసి ఆగారు. ఈలోపు ఈ తుఫాను వచ్చింది. ఈ 4 రోజుల నుంచి ఈ హడావిడిలో ఉన్నారు. మళ్ళీ రేపు కాక ఎల్లుండి మరొకసారి కొలికపూడిని కవ్వించబోతున్నారు చిన్ని. విస్సన్నపేట మండలంలో, అంటే తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట మండలంలో ఉదయం 10 గంటలకు పుట్రేల గ్రామం PACSలో ప్రమాణ స్వీకారం ఉంది. దానికి చిన్ని వెళ్ళబోతున్నారు. ఈయన్ని పిలవలే, ఆ తెలుగుదేశం వాళ్ళే ఈయన్ని పిలవలే. చిన్ని మనుషులకి అక్కడ ఆ పోస్టులు వచ్చినాయి. చిన్ని వస్తున్నారు, ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారం పిలవాల్సింది కూడా పిలవలేదు. ఉదయం 11:30 గంటలకు విస్సన్నపేట మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభం, దానికి కూడా ఎమ్మెల్యేని పిలవలేదు, చిన్నీనే అటెండ్ అవుతున్నారు. మధ్యాహ్నం 12:30 గంటకే తాతకుంట్ల గ్రామంలో బాబు జగజ్జీవనరావు విగ్రహం ఆవిష్కరణ ఉంది, దానికి కూడా చిన్నీనే గెస్టు, కొలికపూడిని పిలవలేదు. అట్లాగే మధ్యాహ్నం 1 గంటకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నందమూరి వెంకట్రావు కుటుంబ సభ్యుల పరామర్శ, దానికి తప్పేం లేదు, ఆయన వెళ్ళొచ్చు. అక్కడ కూడా లోకల్ నియోజకవర్గం అయినప్పుడు పిలవాలి, అక్కడికి కూడా కొలికపూడికి పిలుపు లేదు. మధ్యాహ్నం 2 గంటలకు కొండపర్వ చందన వ్యాలీలో భోజనాలు, అక్కడ కూడా ఇతనికి పిలుపు లేదు. మధ్యాహ్నం 3 గంటలకు మోందా తుఫాను వల్ల నష్టపోయిన వరి పొలాల పరిశీలన, సాయంత్రం 4 గంటలకు విస్సన్నపేట మండల పరిషత్లో అధికారుల రివ్యూ సమావేశం, సాయంత్రం 7 గంటలకి ఇంకొక కార్యక్రమం. వరుసనే ఈ కార్యక్రమాలు దేనికి కూడా 7 గంటలకు అక్కడ ఆకుల రాధాకృష్ణ గారి కుమార్తె వివాహ కార్యక్రమం. వేటిట్లలో కూడా ఈయన్ని పిలవలేదు. నియోజకవర్గానికి చిన్ని అయితే వస్తున్నారు కానీ కొలికపూడిని పిలవలేదు. తనని పట్టించుకోవట్లేదు అన్నటువంటిదే కొలికపూడి, తనని కావాలని అట్లా తొక్కేస్తున్నారన్నదే కొలికపూడి ఆగ్రహం. మరి ఇప్పుడు గనక అధిష్టానం ఈలోపు ఈ వ్యవహారానికి సెట్ చెయ్యకపోతే మళ్ళీ కొలికపూడి ఓపెన్ అప్ అయ్యే పరిస్థితుంది. ఏం చేస్తారు? చంద్రబాబు గారు అర్జెంటుగా ఇన్వాల్వ్ అవుతారా, లేదా కొలికపూడిని పిలవమని చెప్పేసి ఈయనకి కేశినేని చిన్నికి ఏమన్నా వీళ్ళు చెప్తారా చూడాల్సింది.